హలో ఫ్రెండ్స్, మమ్మీ పేలాలు చేసింది. ఇప్పుడు వాటితో పేల ముద్దలు చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకి దానికి బెల్లం కావాలి. బెల్లంని నీట్గా దంచుకొని తర్వాత పొయ్యి ఆన్ చేసి వాటిలో వాటర్ పోసి బెల్లం వేసి నీట్గా కలిపాలి ఫ్రెండ్స్. బాగా అది బెల్లం అనేది బాగా కరగాలి, మంచిగా వాటర్ లాగా అవ్వాలి, లిక్విడ్ లాగా రావాలి. ఆ లిక్విడ్ లాగా రావాలి కాబట్టి బాగా హై ఫ్లేమ్ పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకు బబుల్స్ వస్తుంటాయి ఇంకా వాటిలో నుంచి ఆ బబుల్స్ వచ్చేటప్పుడు ఇంకా బాగా మంచిగా కలపాలి. ఎందుకంటే బెల్లం మొత్తం కరగాలి కాబట్టి. కరిగాక వడబోయాలి. వడబోసి దాంతో ఉన్నదంతా తీసేసి తర్వాత నీట్గా మళ్ళీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు దాన్ని బాగా మరగబెట్టాలి. బాగా మరుగుతూ ఉండాలి. ఎందుకంటే మనకి పాల ముద్దలు చేస్తున్నాం కాబట్టి ఉంటపాకం రావాలంట మమ్మీ చెప్పింది. కాబట్టి ఆ ఉంటపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకు ఉంటపాకం వస్తుందో అప్పుడు మనకు పేలాలు వేయాలి. కాబట్టి బాగా ఉంటపాకం వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి ఉంటపాకం వచ్చింది. మమ్మీ వచ్చేసి పేలాలు వేస్తుంది. పేలాలు నీట్గా అన్నీ వేసి ఆ పాకంని పేలాలకు అంటుకునేలాగా కలుపుతుంది. మంచిగా కలిపి పాకం అంతా మొత్తం పేలాలకు రావాలి. వచ్చాక నీట్గా ఆయిల్ వేసి బండకి ఆయిల్ వేసి నీట్గా అన్ని పేలాలు కలుపుతూ ఉంటుంది. మొత్తం అంతా ఇంతసేపు మనం కలిపిన పేలాలన్నీ మంచిగా ఉంటలు చేసుకోవాలి కదా, పేల ముద్దలు కాబట్టి. మంచిగా మొత్తం అన్ని పేలాలని తీసుకొని కొన్ని ఉంటలు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో పేల ముద్దలు చేసుకొని ఉంటే సరిపోతుంది. మనం ఇంట్లోనే హోమ్మేడ్ చేసుకున్నాం పేలాలు. వాటితో మనం హోమ్మేడ్ పేల ముద్దలు చేసుకుందాం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పండగకి స్పెషల్గా చేసుకుంటారనమాట పేల ముద్దలు. అట్లా మా ఇంట్లో ఈరోజు వచ్చేసి పేల ముద్దలు చేసింది మమ్మీ. ఇంట్లోనే తయారు చేసింది మొత్తం. భలే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.